చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7.5-8 నెలల కాలంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకుల మీద, కార్యకర్తల మీద వరుస పెట్టి కేసులు పెట్టి ఈ మొత్తం అంతా ఒక కేసుల సెషనే అది ఒక యజ్ఞంలా చేపడుతూ వచ్చారు. అండ్ అయినా కూడా అక్కడితో అయిపోయినట్లేదు. ఇంకా మనకు అక్కడ రెడ్ బుక్ అనేది ఇంకా పేజీలు ఓపెన్ చేస్తూ ఉన్నామని వాళ్ళు దావోస్లో కూడా ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాదు, దావోస్లో కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి దానిలో ఇంకొన్న పేర్లనే అయిపోవాలి. మరి నాకు తెలిసి ఇంకా ఈ 5 ఏళ్ళకి ఆ చాప్టర్ అయిపోతుందో, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత రెడ్ బుక్ సగమే అయింది, ఇంకో సగం పూర్తి చేస్తాం, ఇంకో 5 ఏళ్ళ అధికారం కావాలని చెప్పి అడుగుతారో తెలియదు. కానీ ఇప్పుడు అందులో భాగంగానే కావచ్చు, మళ్ళీ తాజాగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆ పోలిట్ బ్యూరో సమావేశం హోంశాఖ మంత్రి అనిత గారికి ఒక సూచన చేశారు. సూచన అని అది ఒక ఆర్డరే. ఒక సూచన చేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచలవిడితనం ప్రదర్శించారట కొందరు నాయకులు, వాళ్ళు వీళ్ళందరూ కార్యకర్తల నాయకులు. వాళ్ళందరి మీద కేసులు పెట్టి త్వరితగతిన శిక్షించే విధంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోమని హోంశాఖ మంత్రి గారికి సూచన అన్నారు. బట్ ఇక చంద్రబాబు గారే పోలిట్ బ్యూరో చెప్పిన తర్వాత సూచన కదా, ఆర్డర్స్ కానీ మనం భావించాలి. అంటే ఏంటి? ఇప్పుడు జగన్ గారి హయాంలో జరిగినటువంటి ఏవో కేసులు ఏవో జరిగాయని అప్పుడు ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం, కేసులు పెట్టి శిక్షించడం కోసం అని చెప్పి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి ఇంకా నెక్స్ట్ ఎవరెవరు వస్తారో తెలియదు మరి ఆ లిస్టులో. అండ్ అంతేకాదు, ఆ గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మీద త్వరితగతిన కేసులు ఎత్తేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. హోంశాఖ మంత్రి గారు సూచించారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటే బాగోదు కాబట్టి పాత్రికేయుల మీద కూడా అని, అంటే ఇంకెవరి మీదో తెలుసు, అలా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నీ కానీ తీసేయాలి అని చెప్పి, త్వరితగతిన తీసేయండి అని చెప్పి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత మొదటిసారి రాయలసీమలో, కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరపాలని చెప్పి ఈ సంవత్సరం మే 27 జరుగుతుంది, మహానాడు జరుగుతుంది కదా. ఆ మహానాడు ఈసారి కడపలో జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా పోలిట్ బ్యూరో అయితే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా టీడీపీ నాయకులు ప్లస్ టీడీపీ జర్నలిస్టుల మీద కేసులు ఎత్తేయడం ఒకటి, గత ప్రభుత్వ హయాంలో కొందరు ఎవరెవరేవో తప్పులు చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని. సో ఇటువంటి నిర్ణయాలు. సో ఎక్కడ సమావేశం జరిగినా, ఎక్కడ సమీక్షలు జరిగినా ఖచ్చితంగా వచ్చేది మాత్రం ఎవరెవరి మీద కేసులు పెట్టాలి అన్న ఈ ఎపిసోడ్. ఇదైతే ఖచ్చితంగా కామన్ ఎజెండాగా ఉంటూ వస్తుంది.